హాయ్ అండి. అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 39. ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్న సిద్ధార్థ్కి తన స్టాఫ్ అప్పటికే బయట ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని క్లీన్ చేయడంతో ఆ వచ్చిన సిద్ధార్థ్కి అప్పుడే ఒక అమ్మాయి పైనుండి కిందకి దిగుతూ హూ ఆర్ యూ అంటూ అరుస్తూ టాప్ డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ ఎక్కడా అంటూ చూస్తూ ఉండగానే ఫాస్ట్ గా వచ్చిన సిద్ధార్థ్ అక్కడే టేబుల్ మీద ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్ ని ఆ అమ్మాయి మెడ దగ్గర పెట్టి, చూడు, నాకు పేషెన్సీ లెవెల్ చాలా అంటే చాలా తక్కువ, రంజిత్ ఎక్కడా అని అన్నాడు. ఆ అమ్మాయి సిద్ధార్థ్ సడన్ మూవ్ కి అతని కళ్ళలో కనిపిస్తున్న క్రోధానికి భయపడిన, నిజం చెప్తే రంజిత్ తనని బ్రతకనివ్వడు అన్న భయంతో నాకు తెలీదు అంటూ కష్టంగా ఉండగానే సిద్ధార్థ్ తన చేతిలో ఉన్న యాంటిక్ పీస్ ప్రెజర్ పెంచాడు. దాంతో ఆ అమ్మాయి లోపలి స్కిన్ కూడా కట్ అయ్యి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. కానీ సిద్ధార్థ్ నోటి నుంచి రంజిత్ గురించి చెప్పనన్న మాట బయటికి రాకపోవటంతో సిద్ధార్థ్ చూపుల్లో తన నోరు తెరిచేది నిజం చెప్పడానికి అయి ఉండాలి, కానీ అబద్ధం చెప్తే చంపడానికి ఒక సెకండ్ కూడా ఆలోచించను అన్న సిద్ధార్థ్ చూపుకి నా నాకు తెలుసు అని అంది. అయినా కానీ సిద్ధార్థ్ అమర్ వదులు అని అంటున్నా సరే మాటలు వినకుండా అలానే ఉండి వదలని సిద్ధార్థ్ని చూస్తూ జరిగింది చెప్పడం అయితే స్టార్ట్ చేసింది తను. సిద్ధార్థ్కి భయపడి రాజ్కి ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ లో అతనికి కొద్దిగా ఇష్టమైన అమ్మాయి రోజీ. చిన్నప్పటి నుంచి రంజిత్ ఎంతో ఇష్టంగా కోరుకున్న ఆస్తిని రంజిత్ వాళ్ళ అక్కకి ఎక్కువ మొత్తంలో పెట్టడంతో తర్వాత తన పిల్లల పేరు మీద ఆస్తి రావటంతో అసలే ప్రేమ అనుబంధాల మీద నుంచి మంచి ఒపీనియన్ లేని రంజిత్ ప్రెగ్నెంట్ గా ఉన్న గాయత్రిని చంపడానికి డిసిషన్ తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. అందుకే రాజులేని టైంలో ప్లాన్ చేశాడు. తర్వాత ఆవిడ అక్కడి నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో ఆవిడ రోడ్డు వైపు ఉన్న చెట్లలో పడిపోవడంతో ఆవిడకి మధ్యలోనే పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దాంతో ఎలాగోలా ఆ పెయిన్స్ కి తన దగ్గరికి రంజిత్ పంపిన రౌడీలు వెళ్లే వరకు బేట్ చేసిన తర్వాత ఆ బాధతోనే ఒంటరిగా బాబుకి జన్మనిచ్చింది. పెయిన్స్ వల్ల స్పృహ తప్పిన ఆవిడ కాసేపటికి ఎలాగైనా రాజ్ దగ్గరికి వెళ్ళాలి అని ఆడటంలో కష్టంగా అయినా బయటికి వచ్చారు. కానీ అప్పటికీ కూడా అక్కడే వెతుకుతున్న రౌడీలకి మొబైల్ చేతిలో నుండి జారిపోక ముందు గాయత్రి రాజ్కి కాల్ చేయడం ద్వారా ఆమె అంత పెద్ద ప్రమాదంలో ఉందని ఊహించిన రాజు తను బయలుదేరుతూ రంజిత్ కి కాల్ చేసి గాయత్రి ఉన్న అడ్రస్ చెప్పి తనని సేవ్ చేయమని అడిగాడు. గాయత్రి ఎటువైపు వెళ్ళిందో తెలియక వెతుకుతున్న వాళ్ళకి రంజిత్ తను వెళ్లకుండా కరెక్ట్ అడ్రస్ చెప్పడంతో వాళ్ళు ఆ ఏరియాలోనూ ఉన్నారు. అప్పుడే లక్కీని కాపాడుకోవాలి అని బయటికి వచ్చిన గాయత్రిని చూసిన రౌడీలు తన వెంట పడుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక తన సిచ్యువేషన్ తనకు తెలుస్తూ ఉంటే తను ఇంకా ఎంతోసేపు పరిగెత్తలేను అని అర్థమై బాబుని అక్కడ మెట్ల పక్కన జాగ్రత్తగా పెట్టి చిన్నగా బాబు నుదుటి మీద ముద్దాడి తన మెడలో ఉన్న చైన్ తీసి, నిన్ను మీ నాన్న దగ్గరికి చేర్చే దేవత ఎవరు నాన్న అంటూ బాబుని సరిగ్గా చూడడానికి కూడా టైం లేకపోవడంతో కళ్ళల్లో కన్నీళ్లు జారుతున్న తన పాదాల్లో సూదులు గుచ్చుతున్నంత నొప్పిగా ఉన్నా కొద్దిగా పక్కకి జరగగానే అప్పుడే శేఖర్ గారు వాళ్ళతో పక్క స్ట్రీట్ లో టెంపుల్ కి వెళ్ళిన శశిని శేఖర్ గారు వాళ్ళ టెంపుల్లో మిస్ అయ్యి శశి ఇంటికి వెళ్ళిపోయిందని వెళ్ళిపోవడంతో కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నీ చూసుకున్న శశి కంగారుగా ఇంటికి వస్తూ ఉండగానే తమ కాలనీలో ఇంటి పక్కనే ఉండే వ్యక్తుల్లో శ్యామ్ ఫ్రెండ్స్ లో ఒకడు శశి ఇంట్లో పొజిషన్ ఆసరాగా తీసుకుని తనని ఒంటరిగా ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఎవరికి చెప్పుకోలేని పొజిషన్ తనది కావటంతో సైలెంట్ గా భరిస్తూ వస్తుంది శశి. అప్పుడే ఒంటరిగా వస్తున్న శశిని అదే టైంకి బయట ఉన్న అతని ఫ్రెండ్స్ తో కలిసి శశిని వెనక నుండి టీచ్ చేస్తూ ఉండడంతో అనుకోకుండా వాడు తనని టచ్ చేయాలి అని చూడటంతో శ్యామ్ ఫ్రెండ్ ని కొట్టింది శశి. దాంతో వాడు కోపంతో శశిని పట్టుకోవడానికి చూడడంతో తప్పించుకుని పరిగెత్తుతూ వచ్చింది. అదే ఫస్ట్ సీసీ క్యామ్ లో రికార్డ్ అయిన ఫుటేజ్. కొద్దిసేపటికి పరిగెత్తిన శశి ఒక చోట దాక్కుంటూ కూర్చోగానే తన వెనకే వచ్చిన వాళ్ళు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంటే కొంచెం రిలాక్స్ అవుతూ వెళ్దాము అని చూసిన శశికి అప్పుడే పుట్టిన బేబీ ఏడుపు వినిపించడంతో అటు చూసిన శశికి అప్పుడే పుట్టిన పసిబిడ్డ కనిపించింది. ఈ టైంలో ఇక్కడ ఎవరు వదిలిపెట్టారో తెలియక తనకేమీ హక్కు లేని ఇంట్లో బాబుని ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక చూస్తూ ఉండగానే మళ్ళీ ఎవరో అటువైపుకు వస్తున్నట్టు తెలియడంతో తన కోసం వచ్చిన వాళ్ళు అనుకుని బాబుని తీసుకుని పరిగెత్తింది. రాజ్ చూసిన సెకండ్ సీసీ ఫుటేజ్ అన్నమాట అది.
పక్కన కొద్దిగా దూరంగా ఉండి ఇదంతా చూసిన గాయత్రి శశి బాబుని దగ్గరికి తీసుకున్న తీరు, ఏడుస్తున్నప్పుడు తను హత్తుకున్న తీరు, తన చేతుల్లో ఉండే బాబుకి ఎలాంటి ప్రమాదం లేదు అనిపించి సంతోషించే లోపే శశిని చూసిన రౌడీలు అటు వెళ్ళబోతూ ఉంటే ఒంట్లో ఓపిక లేకపోయినా కష్టంగా వాళ్ళకి కనబడేలా పరిగెత్తుతూ ఉండడంతో తనని చూసి ఆ రౌడీలు గాయత్రి వైపుకు వచ్చేశారు. అలా కొద్దిసేపు పరిగెడుతూ ఉండగానే కాసేపటికి ఒంట్లో ఉన్న ఓపిక మాత్రమే కాదు, ప్రాణం కూడా కొద్ది కొద్దిగా పోతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఎదురుగా వస్తున్న కారు ముందు వాలిపోయింది. ఆ కారులో నుండి దిగిన రంజిత్ కింద పడ్డ గాయత్రిని చూసి నవ్వుతూ, "నీకెందుకు ఈ కష్టం అక్క, హాయిగా చనిపోవచ్చుగా" అని అంటూ తనని చూసేసరికి డెలివరీ అయ్యింది అని అర్థమై, "మీ బిడ్డ ఎక్కడా? చెప్పు, ఎక్కడ దాచావు" అని అన్నాడు కోపంగా రంజిత్. గాయత్రి దానికి సమాధానంగా చిన్న నవ్వు నవ్వుతూ, "నా బిడ్డ ఒక దేవత దగ్గర ఉన్నాడు. ఏదో ఒక రూపంలో తనే రాజు వరకు వాణ్ణి చేరుస్తుంది. నాకు ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది. అలాగే నువ్వు చేసిన మోసం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. అప్పుడు నీ చావుకు కూడా కారణం తనే అవుతుంది అని నాకు బాగా అనిపిస్తుంది. నన్ను రాజుని నమ్మించి మోసం చేసినందుకు నీకు చావు ఖాయం" అంటూ ఉండగానే స్పృహ తప్పడంతో తనని చంపడానికి ముందుకు అడిగేసిన రంజిత్ కి అప్పుడే రాజు తన వైఫ్ ని ఎక్కడ ఉందో వెతకమని పంపించిన పోలీసులు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న రౌడీలను రంజిత్ చూడగానే వెళ్ళిపోయారు. గాయత్రికి హెల్ప్ చేసిన పని మనిషిని కూడా ఎవరికి డౌట్ రాకుండా ముందే పూర్తి చేయటంతో రంజిత్ బాధ కంగారు నటిస్తూ వాళ్ళతో కలిసి హాస్పిటల్కి వచ్చాడు. అక్కడే గాయత్రి పొజిషన్ ఓవర్ బ్లీడింగ్, డెలివరీ అయిన తర్వాత ఎక్కువ ఒత్తిడి తీసుకుని స్ట్రెయిన్ అవడం తనలో చాలా కాంప్లికేషన్స్ ని తీసుకొచ్చింది. రంజిత్ కి గాయత్రి బతకదు అని అక్కడ పొజిషన్ ని చూసి అర్థం అవటంతో తను హ్యాపీగా కామ్ అయిపోతే కొద్దిసేపటికి వచ్చిన రాజు గాయత్రి పొజిషన్ ని తెలుసుకుని తన దగ్గరికి వెళ్ళగానే తను చాలా కష్టంగా కళ్ళు తెరిచి ఆ అమ్మాయి దగ్గర బాబు అంటూ చెప్తూ ఉండగానే గాయత్రి చనిపోయింది. పరిగెడుతున్న శశి తన వెనుక ఎవరూ రావటం లేదు అని కొద్దిగా ఆగిపోగానే తన చేతిలో ఉన్న బేబీ ఆకలికి ఎంతసేపటికి ఏడుపు ఆపకపోగా ఇంకా సరిగ్గా కూడా క్లీన్ చేయకుండా ఉండడంతో బాబుని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చింది. తన దగ్గర డబ్బులు కూడా లేవు అన్న విషయాన్ని మరిచి అక్కడ బాబుని రాజ్ ఫేసు కనబడకపోయినా బాబుని దగ్గరికి తీసుకోవటం, వాళ్ళిద్దరి చైన్స్ మ్యాచ్ అవడంతో అక్కడ ఏం జరిగిందో తెలియకపోయినా ఆ బాబు వాళ్ళ ఫ్యామిలీలోకి చేరాడు అని అనుకుంటూ ఉండగానే ఇప్పుడు తను ఇంత లేట్ గా వెళ్ళడమే కాక శ్యామ్ ఫ్రెండ్ ని కొట్టినందుకు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాలో భయపడుతూ ఇంటికి చేరింది శశి. ఇంటికి వెళ్ళగానే తను అనుకున్నట్టు లేట్ అయినందుకు వాడిని కొట్టినందుకు కలిపి కొట్టిన వాళ్ళ పిన్నికి నిజం చెప్పాలి అని చూసినా వినని ఆవిడ మాటలకి ఒక బాబు అనాథలా కాకుండా కాపాడ్డాను అన్న ఫీల్ తో వాళ్ళ పిన్ని మాటలు దెబ్బలు తనని పెద్దగా బాధించలేదు. అందుకే శశి ఎక్కడ రాజుని గాని గాయత్రిని గాని చూడలేదు. లక్కీని చూసినా తను చాలా చిన్నబాబు కాబట్టి గుర్తుపట్టలేదు. గాయత్రి చనిపోయిన ఆస్తి మొత్తం లక్కీ పేరు మీదకి రావడంతో ఆ అమ్మాయి కాపాడకపోతే ఆస్తి తన పేరు మీదగా వచ్చేది అన్న ఆలోచనతో శశి ఎవరో తెలియకపోయినా తనని చూడకుండానే తనని చంపడానికని వెతికాడు. తర్వాత లక్కీని ఎన్నిసార్లు చంపాలని చూసినా తల్లి ప్రేమని తండ్రి ప్రేమని కలిపి చూపిస్తున్న రాజు లక్కీ కోసం అంతకు ముందు ఉన్న స్టాఫ్ ని చేంజ్ చేయడంతో రంజిత్ మాట వినేవాళ్ళు కూడా ఆ ఇంట్లో లేకుండా పోయారు. దాంతో రంజిత్ పెరిగిన ఇక రాజ్ ఫేమ్ కి తెలియకుండానే సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. క్యూర్గ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల సిద్ధార్థ్ మీద కూడా కోపాన్ని పెంచుకున్న రంజిత్ రాజు సిద్ధార్థ్ శశి కోసం ఒకరినొకరు కాళ్ళరు పట్టుకోవటం అనుకోకుండా అటువైపుకి వచ్చిన రంజిత్ కి విషయం తెలియకపోయినా వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళిద్దరికి తన మీద డౌట్ రాకుండా శశి కోసం అలిగిన లక్కీని చూడటానికి మొబైల్ ని హాల్లో వదిలేసి వెళ్ళిన రాజ్ మొబైల్ నుండి తను కొద్ది రోజుల క్రిందే తను రాజు ఇంట్లో చేర్చిన మనిషి ద్వారా సిద్ధార్థ్ శశి పిక్స్ ని లీక్ చేయించి వాళ్ళ మీద ఫేక్ న్యూస్ వచ్చేలా చేశాడు. సిద్ధార్థ్ మీడియాకి లీక్ ఎవరు చేశారో తెలుసుకోవటం పెద్ద విషయం కాదు. తన జోలికి వస్తే ఎవరినైనా సిద్ధార్థ్ రాజు అయినా వదలడు అని తెలిసి తన ప్రాబ్లం అయినా
వాళ్ళిద్దరూ వాళ్ళే ఒకరికొకరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు అనుకున్నాడు. ఈ రీజన్ తో ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకుంటారు అనుకున్న తనకి సిద్ధార్థ్ మీడియాకి అల్టిమేట్ వార్నింగ్ ఇవ్వడంతో తన ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ కోపంతోనే యాడ్ షూటింగ్ కోసం వెళ్ళిన తను తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో హెవీ డోస్ ఆఫ్ తీసుకోవటంతో వారం పాటు స్పృహ తప్పాడు. సిద్ధార్థ్కి తన మీద డౌట్ రేజ్ అయ్యింది. తన గురించి రాజ్ కూడా ఎంక్వైరీ చేయిస్తున్నారు అని తెలుసుకోలేని రంజిత్ సిద్ధార్థ్ శశి సంతోషంగా ఉండడం, లక్కీ కోసం హాస్పిటల్కి వచ్చి వెళ్ళటం అంతా తెలుసుకున్న రంజిత్ తనకి అతిపెద్ద శత్రువులైన వాళ్ళిద్దరూ జీవితాంతం బాధపడేలా చేసి ఆస్తిని దక్కించుకోవాలి అనే థాట్ తో తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వచ్చాడు. తన మీద వాళ్ళకి ఎలాగో డౌట్ లేదు కాబట్టి తను లక్కీని చంపి శశిని అనుభవించి వాళ్ళిద్దరి కోసం సిద్ధార్థ్ రాజ్ ఎప్పటికీ నరకం చూసేలా చేయాలి అనుకున్నాడు. అందుకే దానికి తగ్గ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అసలు ఎవరికీ తెలియకుండా ఫస్ట్ లక్కీని కిడ్నాప్ చేసి లక్కీ కోసం ఎప్పుడూ తన దగ్గరే ఉండే మొబైల్ నుండి శశి నెంబర్ తీసుకుని తనను కూడా కిడ్నాప్ చేయించాడు. కానీ రంజిత్ కి ఈ వారంలో జరిగినవి తెలియని విషయం ఏంటంటే సిద్ధార్థ్ ఆల్రెడీ తన మీద డౌట్ రేజ్ అయ్యి తనను వెతికిస్తున్నాడు అన్న విషయం రంజిత్ కి తెలీదు. ఆ విషయం తెలిసాక శశి లక్కీని కిడ్నాప్ చేసి తన లైఫ్ కి తానే ఇవన్నీ ఎండ్ కార్డ్ అయితే రాసుకున్నాడు రంజిత్. ఇక్కడ శశి వర్షన్ రోజీ చెప్పలేదు. కేవలం రంజిత్ తనతో షేర్ చేసుకున్న మిగతా విషయాలను మాత్రం సిద్ధార్థ్ తెగింపుని చూసి భయపడి చెప్పి తన ప్రాణాన్ని అయితే కాపాడుకుంది. సిద్ధార్థ్ రోజీ చెప్పింది వినగానే తనని విసురుగా పక్కకు నెట్టి బయటకు వచ్చిన తనకి గుమ్మంలోనే ఎదురైన రాజుని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అసలు నిజం బయటపడడంతో గాయత్రిని తలుచుకుంటూ రాజ్ బాధతో అక్కడే నిలబడిపోతే సిద్ధార్థ్ మాత్రం ఇక సంధించిన బాణంలా రంజిత్ కోసం శశి లక్కీని దాచిన ప్లేస్ కి చేరుకున్నాడు. కానీ అప్పటికే రక్తం మడుగులో ఉన్న శశిని చూడగానే అప్పటి వరకు తనకేమీ కాదు అన్న మొండి ధైర్యంతో ఉన్నవాడికి ప్రపంచం అక్కడితో స్తంభించిపోయి అడుగులు ముందుకు పడకుండా అక్కడే ఆగిపోయాయి. మరి శశి బ్రతుకుతుందా లేదా అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.